ఈరోజు మా కుటుంబానికి చాలా ప్రత్యేకమైన రోజు. కేవలం ఒక ఉద్యోగ జీవితం ముగింపు కాదు, ఒక అద్భుతమైన ప్రయాణానికి గౌరవం తెలిపే రోజు. ఈరోజు మా నాన్నగారి 40 సంవత్సరాల సేవను గుర్తు చేసుకుంటూ ఆ ప్రయాణాన్ని మనమందరం మళ్ళీ ఒకసారి నెమరు వేసుకుందాం. మా నాన్నగారి జీవితం ఒక చిన్న గ్రామంలో పెద్ద కుటుంబంతో ప్రారంభమైంది. అందరూ కలిసి ఉండేవాళ్ళు ఆ ఇంట్లో. ప్రతి ఒక్కరి జీవితం ఒక విధంగా సాగినా మా నాన్న మాత్రం చిన్నప్పటి నుంచే పెద్ద పెద్ద కలలు కనేవారు. చదువు పట్ల తనకున్న ఆసక్తి అది ఆ వయసులోనే మిగతా వాళ్లలో ప్రత్యేకంగా నిలబెట్టింది. చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోయినా జీవితం ఎంత కఠినమో చాలా త్వరగా నేర్చుకున్నారు. కష్టాలు ఉన్నా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా చదువు వదలకుండా తన దారిలో ముందుకు నడిచారు. ఆ రోజుల్లో వచ్చిన బాధ్యతలు ఈ రోజు ఆయనను ఈ స్థాయిలో తీసుకొచ్చిన బలమయ్యాయి. కింద పడుతూ ఉన్నా పై పైకి పరుగు తీసి అలలతో పోటీ పడి చేరాలి కలల కడలి. పందెమేది అయినా నీ పట్టుదలను చూసి ఒంటరై వడకాలిరా ఆ ఓటమైన హడలి. అందరికీ చేతుల్లో ఉంటుంది గీత, నీకేమో కాళ్ళల్లో ఆ బ్రహ్మరాత. మా నాన్న జీవితానికి భిన్నంగా మా అమ్మ జీవితం చాలా ప్రేమతో, ఆనందంతో ప్రారంభమైంది. ఒక పెద్ద కుటుంబంలో చిన్న కూతురిగా, అందరి ముద్దుల బిడ్డగా పెరిగింది. ఇంట్లో అందరి కంటికి రెప్పలా చూసుకునే వాళ్ళ మధ్య బాధలు అనే భావన కూడా పెద్దగా తెలియకుండా పెరిగేసింది. చదువులో కూడా మంచి ఆసక్తి, ఎప్పుడు ముందుండే స్వభావం. తన జీవితాన్ని తను నిర్మించుకోవాలని, ఏదో సాధించాలని ఒక చిన్న ఆశయం. ఆమె కలలు చాలా సాధారణమైనవి, అయినా ఆ కలల్లో నిజాయితీ ఉండేది, స్వచ్ఛత ఉండేది. జీవితం మీద పెద్దగా అంచనాలు లేకుండా సాధారణమైన సంతోషంగా ఉండే మనసు. అలా పెరిగిన ఆమె జీవితం ఒకరోజు పూర్తిగా మారిపోయింది. పుట్టింది సూర్యకాంతం, ఆకారం తూనిగా, ముట్టుకుంటే కందిరీగా. మా నాన్న దృష్టిలో పెళ్లి అంటే ఒక బాధ్యత. మా అమ్మ దృష్టిలో పెళ్లి అంటే ఒక కొత్త తెలియని ప్రపంచం. వీళ్ళిద్దరి కలయిక ఎలా అంటే, రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అందరిలాగే పెళ్లి తర్వాత వీళ్ళ జీవితం కూడా అంత సులభంగా లేదు. కుటుంబ బాధ్యతలు, కుటుంబ పరిమితులు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు. ప్రతిరోజు ఒక కొత్త సవాళ్లు. ఒక కొత్త వాతావరణంలో తనను తాను మార్చుకోవాల్సి వచ్చింది. ఆ కష్టకాలంలో మా నాన్న ఆమెకు అండగా నిలిచారు. చెయ్యి పట్టుకొని ఆమెను ప్రతి కష్టంలో నుంచి బయటకు తీసుకొచ్చారు. ఇద్దరు కలిసి ఏ సమస్య వచ్చినా వదలకుండా ముందుకు సాగారు. ఒక్క సమస్య అయిపోయింది, ఇంకా సంతోషంగా ఉండొచ్చు అన్న ప్రతిసారి వాళ్ళకంటూ జీవితం ఒక సవాళ్లు ముందుకేస్తూనే వచ్చింది. జీవితం అంత సులభంగా లేకపోయినా మా అమ్మ నాన్న ఒక చిన్న ప్రపంచాన్ని నిర్మించడం ప్రారంభించుకున్నారు. అదే ఈ కుటుంబం. వీళ్ళకి 3 పిల్లలు. మా రాకతో వారి జీవితంలో బాధ్యతలు మరింత పెరిగాయి. కానీ ఆ బాధ్యతల్ని వారు ఎప్పుడూ భారంగా భావించలేదు.
మాకు మంచి జీవితం ఇవ్వాలని, మా కోసం మంచి భవిష్యత్తు నిర్మించాలన్నదొక్కటే వాళ్ళ లక్ష్యమైంది. తమ కోరికలు, తమ అవసరాలు చాలాసార్లు పక్కన పెట్టేశారు. చిన్న చిన్న సంతోషాలు కూడా మా కోసం వదిలేసిన సందర్భాలు ఎన్నో. రోజులు గడుస్తూ మేము నెమ్మదిగా పెద్దవాళ్ళమయ్యాము. మా చిన్న చిన్న విజయాలు వాళ్ళకి పెద్ద ఆనందాలుగా మారిపోయాయి. మా చిరునవ్వులు వాళ్ళ కష్టాలను మర్చిపోయేలా చేశాయి. ఇలా కష్టాల మధ్యలోనే మా కుటుంబంలో ఆనందం కూడా పెరుగుతూ వచ్చింది. పెద్దగా ఏమీ లేకపోయినా మనసులో సంతోషం మాత్రం పూర్తిగా ఉంది. సాధారణమైన రోజులు అసాధారణమైన జ్ఞాపకాలుగా మారిపోయాయి. నా ఎండమావి దారుల్లో నవ్వులు పూసే, నా రెండు కళ్ళ వీధుల్లో వెన్నెల కాసే, నా గుండె చూడు తొలిసారి గంతులు వేసే, ఆ నిన్నెల్లో మున్నెల్లో కలలన్నీ సడి చేసే. చాంగు భళ చాంగు భళ చాంగు భళ ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా. చాంగు భళ చాంగు భళ చాంగు భళ ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా. యవ్వనమే తుర్రుమని పారిపోయే తునిగా తిరిగి వచ్చే నిజంగా. నేనేనా వేరే ఎవరోనా, నేనే ఉన్న సందేహంలోనా. ఇప్పుడు వెనక్కి చూసుకుంటే ఆ కష్టాలన్నీ మా జీవితాన్ని బలంగా చేసిన పాఠాలుగా అనిపిస్తున్నాయి. మా అమ్మ నాన్న నిర్మించిన ఈ కుటుంబం విలువలతో, ప్రేమతో నిలబడ్డ ఒక బలం. ఆ కష్టాల మధ్యలోనే మా జీవితంలో నిజమైన ఆనందం మొదలైంది. మా పెళ్లిళ్ళు మా కుటుంబంలో మరో సంతోషాన్ని తీసుకొచ్చాయి. వాళ్ళు మమ్మల్ని ఎలా పెంచారో అలాగే మా జీవితాలను కూడా స్థిరంగా నిలబెట్టారు. ఆనందాల చడి చప్పుడు నీలో నాలో ఉంటాయప్పుడు, గుర్తే పట్టక గుర్తే పెడితే లాభం లేదే. నీకే ఉంటే చూసే కన్నులు, చుట్టూ లేవా ఎన్నో రంగులు, రెప్పలు మూసి చీకటి అంటే కుదరదే. ఈ అంతా జరుగుతున్న సమయంలో మా నాన్న ఉద్యోగ జీవితం కూడా కొనసాగింది. బస్ కండక్టర్ గా ప్రారంభమైన ఈ ప్రయాణం సుమారు 39 సంవత్సరాలు కొనసాగింది. ఎన్నో కష్టాలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో జ్ఞాపకాలు. ఈ ఉద్యోగం కేవలం జీవనోపాధి కాదు, ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ప్రతిరోజు తన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించారు. ఈ రోజు ఈ ప్రయాణం ఒక మైలురాయికి చేరుకుంది. రిటైర్మెంట్ ఇది ఒక ముగింపు కాదు, ఇది ఇంకా ప్రశాంతంగా జీవించే ఒక కొత్త ప్రారంభం. ఇప్పటి వరకు మా కోసం మీరు జీవించారు, ఇక మిగిలిన జీవితం మీ కోసం మీరు ఆనందంగా గడపాలి. మీ ఆరోగ్యం, మీ సంతోషం ఎప్పుడూ మా బాధ్యత. మేము మీ పిల్లలుగా పుట్టడం మా అదృష్టం. మీరు మా తల్లిదండ్రులుగా ఉండటం మా గర్వం. మీ ప్రయాణానికి ఎప్పటికీ మా నమస్కారం. మహా అద్భుతం కదా, అదే జీవితం కదా. చినుకు చిగురు కలువ కొలను జీవితం ఎంత అందంగా నేర్పుతుందో కదా. ప్రతి కథకి 2 వైపులుంటాయి అని చిన్నప్పుడు మేం చూసింది మా వైపు నుండి మాత్రమే. పెద్దయ్యాక వీళ్ళ వైపు నుండి ఆలోచిస్తే మాకు అర్థమవుతుంది మీరు జీవించిన ఈ ప్రయాణం ఎంత అందంగా, ఎంత గౌరవంగా సాగిందో. ప్రతి కష్టాన్ని ఓర్పుతో, ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొంటూ మీరు నడిచిన ఆ మార్గం మాకు ఒక పాఠం, ఒక దారి. మీరు ఎప్పుడు మా మార్గదర్శులుగా నిలిచిపోతారు. తీరిపోని సరదాలన్నీ తనివి తీరేలా తీర్చేసుకోవాలిక, ఆశలన్నీ దోసిట నింపి సీతాకోకలుగా వదిలేస్తే ఆనందం వేరు కదా. చాంగు భళ చాంగు భళ చాంగు భళ ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా. చాంగు భళ చాంగు భళ చాంగు భళ ఇలాగా